మన కత్తెరలకి పదును పోతుంది కదండి, మొండిగా తయారైపోతూ ఉంటాయి. అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి. మనం ఉడకపెట్టిన కోడిగుడ్లు పెంకులు ఉంటాయి కదండి, అవి పడేయకుండా అవి తీసుకోండి. తీసుకొని ఇప్పుడు కత్తెరతో మనం క్లాత్ ఎలా కట్ చేస్తామో అలా కట్ చేసేసేయండి. ఇలా గుడ్డు పెంకుల్ని కత్తెరతో కట్ చేయడం వల్ల బాగా కట్ అవుతుందండి. దానికి పదును అనేది బాగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎంత మొండిగా ఉన్న కత్తెర అయినా సరే బాగా పొదునుగా తయారవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు బాగా యూజ్ అయిందంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా ఆ కత్తెరతో కట్ చేసుకోండి. అలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఆ గుడ్డు పెంకులతోనే ఆ కత్తెర మీద కొంచెం రఫ్ చేయండి. ఇలా రఫ్ చేయడం వల్ల ఆ పదును అనేది ఇంకా పెరుగుతుందండి. ఇప్పుడు క్లాత్ కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇది పెట్టికోట్ క్లాత్ 8 మడతల మీద నేను కట్ చేస్తున్నాను. ఈ క్లాత్ ఎంత మందంగా ఉంటుందనేది మీకు తెలుసు కదా. ఇది అస్సలు తెగని కత్తెరండి. దీనికి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇలా మనం గనక గుడ్డు పెంకుల్ని అనవసరంగా పడేసేసేయకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే కత్తెరే కాదండి, నెయిల్ కట్టర్ కూడా పదును పెట్టుకోవచ్చు. మొండిగా తయారైపోయి నెయిల్స్ కూడా కట్ అవ్వకుండా ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. చూసారు కదండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి.